మీరు చేసిన ఇప్పుడు లాస్ట్ మూవీ ఏంటి సార్? మీరు ఇప్పుడు చేసిన లాస్ట్ మూవీ? లాస్ట్ చేసిన హితుడు అని జగపతి బాబు గారు హీరోగా ఓకే. హితుడు అనే మంచి సబ్జెక్టు. అది దట్స్ లాస్ట్ ఫిలిం అండి నాది రిలీజ్ అయిన సినిమా. అండ్ మేజర్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ఇది మీది? అరుంధతి లాస్ట్ పెద్ద సినిమాల్లో లాస్ట్ అరుంధతి. అంటే అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోటి గారు ఎందుకు మళ్ళీ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోయారు అని ఇలాంటి డెఫినెట్గా అది ఆడియన్స్లో ఉంటుంది, మ్యూజిక్ లవర్స్లో ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. అదొక మిస్టరీ కింద అయిపోయింది. ఎందువల్ల ఏంటి అంటే నేను ఈ ట్రెండ్కి సరిపోనా మ్యూజిక్గా, అంటే ఈ ట్రెండ్కి మ్యూజిక్ చేయలేనా, అంటే సక్సెస్ ఇవ్వలేనా అనే డౌట్ నాకే వచ్చింది అనమాట. ఏంటి నాలో ఏదైనా మిస్టేక్స్ ఉందా, నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. ఇన్ కేస్ నాలో మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోలేదు. ఇండస్ట్రీ ఊరికే ఏదో నేను అన్ని సక్సెస్ ఇచ్చానని ఒక అభిమానం అవన్నీ ఏది ఉండదండి ఇండస్ట్రీలో. ఓన్లీ సక్సెస్ కౌంట్స్. ఆ సక్సెస్ ఉంటేనే ఎవరన్నా నా దగ్గరకు వస్తారు. నేను అరుంధతి తర్వాత చాలా సినిమాలు చేశాను. నేను మ్యూజికల్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. ఇంతవరకు ఏ సినిమానా తీసుకోండి, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మ్యూజికల్గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. సినిమాలు ఫ్లాప్ అయినాయి. నేను ఎంతో మంచి మ్యూజిక్ చేసే సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆ మ్యూజిక్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏ పాట హిట్ అవ్వాలన్నా ఆ సినిమా హిట్ అవుతే ఒక 2-3 సార్లు ఆడియన్స్ చూస్తారు. చూసినప్పుడు ఆ పాట అందరికి ఎక్కుతుంది అనమాట. ఏమంటే ఆ ఛాన్స్ నాకు తర్వాత. అంటే మీరు ఇచ్చింది బ్లాక్ బస్టరే కదా, మరి ఎందుకు ఏంటి రీజన్? అంటే అరుంధతి కైండ్ ఆఫ్ సినిమా అదొక న్యూ స్టైల్ ఆఫ్ ఫిలిం. ఆ తర్వాత ఆ టైప్ సినిమాలు ఆ రేంజ్లో ఎవరు చేయలేదు. అంటే ఆ పేరుతో, అంటే ఆ టైప్ ఆఫ్ ఆ షేడ్ తోటి సినిమాలు తీశారు. ఆ బడ్జెట్ కానీ ఆ మేకింగ్ స్టైల్ కానీ లేదు. అన్ని చీప్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి ఆ ట్రెండ్లో. అది ఏ సినిమా నిలబడలేదు. మన అందరికి ఆడియన్స్ కూడా తెలుసు, మనందరికి తెలుసు. అలా నాకు ఆఫర్స్ వచ్చినాయి. అటువంటి సినిమా నేను చేయలేదు, నేను ఒప్పుకోలేదు. వన్స్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా అని నేను చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్. ఇది అరుంధతి లాంటి సినిమా ఒక ఎక్స్పీరియన్స్డ్ కంపోజర్ చేస్తేనే ఆ సినిమా న్యాయం చేయగలం. ఏదో సీడీలు పెట్టి శాంపుల్స్ పెట్టి చేసే రికార్డింగ్ కాదు అది. ఈచ్ బిట్ కంపోజ్ చేయాలి. అలాగే చేసిన బిట్స్ అనమాట. అరుంధతి సినిమాలో ఈచ్ బిట్ నేను కంపోజ్ చేసి అరేంజ్ చేసి దాన్ని మొత్తం ప్యాడింగ్స్ అన్ని ఆర్కెస్ట్రా యాడ్ చేసి. అంటే ఓకే, మీరు అప్పుడు ఒక టైంలో మీకు గ్యాప్ వచ్చింది, బ్రేక్. ఎందువల్ల అంటే మీరు ఏదో కంపెనీ మీ ఓన్ కంపెనీ పెట్టి మీరు రైట్స్ అడగడం వల్ల అప్పట్లో కొంచెం ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందని మీరే చెప్పారు చాలాసార్లు. అప్పుడు ఒక కారణం ఉంది. ఇప్పుడు అలాంటి కారణం ఏదైనా ఉందా మళ్ళీ? కారణం ఏం లేదండి. అంటే ఇండస్ట్రీ నేను అందరితో మంచిగా ఉంటాను. అందరికి ఎవ్రీబడి లైక్స్ మీ, లవ్స్ మీ లాట్. ఇండస్ట్రీ నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోను. నేను ఎవరిని నేను ఎప్పుడు నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం. నా ప్రొఫెషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా నేను ఒప్పుకునేవాడు కాదు. అలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫ్యూచర్, పాస్ట్లో ఎన్నో జరిగినాయి ఇన్సిడెంట్స్. నా ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అవుతే మటుకు నాదేంటి తప్పు అంటే నేను కాన్సన్ట్రేట్ చేసి ఒక తపస్సులా చేసేవాడిని. దీంట్లో నా తప్పేంటి? తప్పుంటే మీరు చెప్పారు, డెఫినెట్లీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓహో కరెక్టే కదా, నాది మిస్టేక్ అని. అలాగే నేను కరెక్ట్ చేసుకున్న సమయాలు ఉన్నాయి, కొన్ని నేను రివోల్ట్ అయిన సమయాలు కూడా ఉన్నాయి కొన్నిటి. ఓకే. ఇంతకీ అప్పట్లో మీ మ్యూజిక్ కంపెనీ పెట్టి రైట్స్ అడిగి ఇండస్ట్రీ కోపం తెప్పించిన సినిమా ఏంటండి? త్రినేత్రుడు అనే సినిమాకి ఫస్ట్ టైం అంటే రాజ్కోటి మేము ఆర్కే క్యాసెట్ పెట్టాం అనమాట. ఒక బటర్ఫ్లై ఎంబలమ్ అనమాట. బటర్ఫ్లై దీంట్లో ఆర్కే అని క్యాసెట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. దాంట్లో మేము చేసింది చిక్ పక్ అనే ఆల్బమ్, తర్వాత డ్యాన్స్ గ్యాంగ్ అనే ఒక ఆల్బమ్. ఇది కాకుండా ఒక 2-3 సినిమాలు చేసాం, చిన్న సినిమాలు. దాదర్ ఎక్స్ప్రెస్ అని కొన్ని చిన్న సినిమాలు చేసాం. మాకేంటంటే అప్పట్లో ఇళయరాజా ఆయనకి సొంత ఆడియో కంపెనీ ఉండేది, ఎక్కువ కంపెనీ. ఆయన మొదటి నుండి అది పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. మాకేమనిపించింది మేము కూడా ఆడియో కంపెనీ అంటే ఏదో డబ్బులు సంపాదించాలి కాదు, అందరికీ రీచ్ అవ్వాలి, క్వాలిటీ వైజ్ మనం బాగా ఇవ్వాలి. మనకి సొంత కంపెనీ ఉంటే అది బాగుంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అలాగే నేను రాజ్ ఆర్కే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చేస్తే మన కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఆయన మంచి ఎంతైనా మెగాస్టార్, సుప్రీం హీరో ఆ రోజులు ఆయన. అని మేము నాగబాబు గారిని, అరవింద్ గారిని అందరిని అడిగాం. లేదు మాకు బెటర్ ఆఫర్స్ బయట ఉన్నాయి, మేము కష్టం అన్నట్టు వాళ్ళు
నాగబాబు అని చెప్పాడు, లేదు కోటి మాకు బెటర్ ఆఫర్ ఉంది బయట. అంటే కమర్షియల్గా చూస్తారు కదా ప్రొడ్యూసర్ అంటే, ఇప్పుడు పోన్లే పాము రాజ్కోటి బాగుపడి అది ఎన్ని సినిమాలు మాకు హిట్స్ ఇచ్చాడు అని ఆ గ్రాట్యూట్స్ ఎవరికి ఉండదండి. అదే. దిస్ ఇస్ పక్క కమర్షియల్ మీడియా. నేను సక్సెస్ ఇస్తాను. ఈరోజు నేను సాలు రాజేశ్వర కొడుకుని నాకు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు. నేను ఒక కోటిగానే వచ్చాను. కోటిగా హిట్ చేశాను. పేరు వచ్చేది ఎవరు కోటి. ఇప్పటికి కొంతమంది తెలియదు నేను సాలు రాజేశ్వర అబ్బాయిని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం అందరికీ తెలుస్తారు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని మా మీద, అది జనరల్గా ఈ జలసీ గ్రూప్ ఉంటాయిగా, డిమాండ్ చేస్తున్నారు మా గురించి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి టోటల్గా ఇండస్ట్రీ బాయ్కాట్ చేసేసింది. రాజ్కోటికి ఒక్క సినిమా కూడా లేకుండా. ఏది ఇంత సూపర్ హిట్స్ ఇచ్చిన ఒక బ్యానర్ రాజ్కోటి అన్న, ఇదంతా ఆడియన్స్ తెలియదుగా. ఎన్ని స్ట్రగుల్స్ మేము పడ్డాం ఇండస్ట్రీలో. బాయ్కాట్ చేసిన తర్వాత మేమేం చేయాలి? మమ్మల్ని నమ్ముకున్న ఆర్కెస్ట్రా ఉన్నారు.